వైసీపీ నేతల కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని తిరుపతి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు కలిసి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గత వారం రోజులుగా ఎన్నికల ప్రచారాన్ని వైసీపీ అల్లరి మూకలు అడ్డుకుంటున్నాయని అన్నారు. కూటమి నేతలపై దాడులు చేస్తున్నా పోలీసులు కేసులు నమోదు చేయడం లేదని ఫైర్ అయ్యారు. తిరుపతి నగరంలోని గిరిపురం, అనంతవీధి, సరోజినీదేవి రోడ్డులలో మా కార్యకర్తలను దారుణంగా కొట్టారని అన్నారు. వీడియోలు ఆధారంగా దాడి చేసిన వైసీపీ కార్యకర్తలను గుర్తించి కేసులు నమోదు చేయాలని ఆరణి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో గిరిపురం ప్రాంతంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమిగా జనసేన అభ్యర్థి ప్రచారంలో భాగంగా చేస్తుంటే మేము 3 పార్టీల వాళ్ళు కలిసి పర్మిషన్ తీసుకొని ప్రచారం చేస్తూ ఉంటే ఆ పర్మిషన్ కూడా లెక్క చేయకుండా వైసీపీని నా కార్యకర్తలు వచ్చి రోడ్డుకు మధ్యలో అడ్డుకొని గొడవలు సృష్టించడం జరిగింది. అవన్నీ కూడా వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది మొన్న ఈవినింగ్. దానిపైన మేము స్పందించి వాళ్ళు పోలీసులంతా ఉంటే కూడా పోలీసులు చెప్తాడు వాళ్ళు ఏమీ యాక్షన్ తీసుకోలేదు. మేము దారి తీసుకొనేసి మా దారికి మేము వస్తే మమ్మల్ని అందరినీ కూడా కొట్టి కాలువలో తోసి స్కూటర్లంతా కింద పెట్టేసి భయభ్రాంతులు చేయడం జరిగింది. ఎట్టకేలకు మేము తప్పించుకొనేసి మా దారిలో మేము మూలకొకరు పరిగెత్తి రావడం జరిగింది. పోలీసులు కూడా దీనిపైన యాక్షన్ తీసుకోకుండా ఇంతవరకు ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా రిపోర్ట్ చేస్తాం, కలెక్టర్ గారికి రిపోర్ట్ చేస్తాం. కలెక్టర్ గారు కూడా దీనిపైన యాక్షన్ తీసుకోవడం లేదు. ఖచ్చితంగా ఈరోజు మేము అందరం కూడా ఎస్పీ గారికి కంప్లైంట్ రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. దీనిపైన మేమందరం కూడా ఇంకొకసారి ఇటువంటి దుర్ఘటనలు ప్రచార సమయాలలో జరిగితే ప్రతిఘటన తప్పదు. ఖచ్చితంగా కూడా మేము వాళ్ళని ఎదుర్కొంటాము. దయచేసి మీరు అధికారులు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయండి. తిరుపతి నియోజకవర్గంలో గిరిపురం ప్రాంతంలో అంటే మన కింద ले लो।